వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ 200 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు తీసుకొని వస్తున్నాను. G+1 ఇండిపెండెంట్ హౌస్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, లిఫ్ట్తో పాటు చాలా మంచిగా వచ్చిందండి. మెయిన్ రోడ్ నుంచి కేవలం ఒక 100 మీటర్ డిస్టెన్స్ కూడా లేదండి. చూడొచ్చు మీరు, 100 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి నేను ఇండిపెండెంట్ హౌస్ అంతా చూపిస్తాను ఈ వీడియోలో. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చిన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కోసం నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తే నాకు మీకు నచ్చినట్టుగా ఇండిపెండెంట్ హౌస్ తప్పకుండా దొరుకుతుంది. అదేవిధంగా నా వెబ్సైట్లో కూడా ఒక 45 ప్రాపర్టీస్ దాకా ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయండి. రాంపల్లి ఇంకా కాప్రా లొకేషన్స్లో 65 lakhs నుంచి crore వరకు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే. డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. ఇండిపెండెంట్ హౌస్ గమనిస్తే మనకి ఎలివేషన్ అనేది చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు, మనకి ఎలివేషన్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది. మొత్తం పైన వినాయకుడు విగ్రహం వచ్చి ఒక చెట్టు వచ్చి మొత్తం ఎల్లో, ఆరెంజ్, క్రీమ్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా, ఎల్లో, క్రీమ్, బ్రౌన్, వైట్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా మొత్తం ప్రీమియం కన్స్ట్రక్షన్ అయితే వచ్చింది. ఇది 25 feet రోడ్ అండి. మీరు చూడొచ్చు, 25 feet రోడ్, సీసీ రోడ్. అదేవిధంగా మనకి మున్సిపల్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చిందో అది కూడా చూపిస్తాను. ముందుగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి కార్ పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. గేట్ లోపలికి వెళ్ళడానికి ర్యాంప్ కూడా గమనిస్తే మనకి ఈ విధంగా ర్యాంప్ కూడా చాలా బాగా వస్తుందండి. స్లోప్ వచ్చింది, సో దట్ కార్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చు. మనకి ఈ గేట్స్ కూడా మీరు గమనిస్తే హై ప్రెషర్ లామినేట్ షీట్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. నేను పిక్చర్స్ కూడా వెబ్సైట్లో పెడతాను, అవి కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తానండి. లోపల తీసుకొని వెళ్ళినప్పుడు ఎలా వచ్చిందో మీరు గమనించి, ఇంటి లోపలికి వెళ్తున్నప్పుడు మీరు గమనిస్తే ముందుగా గేట్ బీమ్స్ కూడా చూడొచ్చండి. మీరు మొత్తం గేట్ బీమ్స్ కూడా మనకు మొత్తం కాంక్రీట్ తోటే వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వచ్చాను. ఇంటి లోపలికి వచ్చినప్పుడు మీరు గమనిస్తే ముందుగా మనకి స్టేర్స్ అనేది ఈ విధంగా బ్లాక్ కలర్ ఇంకా సిల్వర్ కాంబినేషన్స్ టైప్లో ఒక కలర్ వచ్చింది. అదేవిధంగా పార్కింగ్ వచ్చేసి టైగర్ ఐ గ్రానైట్ అయితే వచ్చింది, చూడొచ్చు మీరు. అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇంకా మీరు చూస్తే నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్వెల్ అయితే ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కోసం ఇక్కడ వచ్చింది. మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. లిఫ్ట్ కూడా ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో అయితే ఉందండి. మీరు చూడొచ్చు, లిఫ్ట్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. సో లిఫ్ట్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అదేవిధంగా నేను ఇప్పుడు స్టేర్స్ కింద ఇటువైపు పార్కింగ్ స్పేస్లో కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ముందుగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి స్టేర్స్ దగ్గర వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా ఈ విధంగా పోర్ట్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. చాలా మంచిగా ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు పార్కింగ్ స్పేస్లో మీరు చూస్తున్నారండి, మనకి ఈ విధంగా స్పేస్ అయితే బాగా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటికి సౌత్ సైడ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు. ఈ స్పేస్లో కూడా ఒక కార్ పార్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ రోడ్ కూడా మీరు చూడొచ్చండి. మెయిన్ రోడ్ అనేది ఇక్కడ నుంచి చాలా దగ్గరగా వస్తుందండి. మీరు చూడొచ్చు, వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. సో మెయిన్ రోడ్ అనేది చాలా దగ్గరగా ఉంది. వెహికల్స్ అయితే ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉన్నాయి, మీరు చూడొచ్చు అది కూడా. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి వాష్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్ ఏదైతే ఉందో దానికోసం ఇక్కడ ఇచ్చారండి, మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ కూర్చోడానికి స్పేస్ కూడా ఉంది, చెట్లు పెట్టుకోవడానికి కూడా ఒక స్పేస్ కూడా వచ్చింది. ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు నార్త్ సైడ్లో సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా నేను మీకు చూపిస్తాను. నార్త్ సైడ్లో సెట్ బ్యాక్స్ ఏదైతే ఉందో అది మీరు చూస్తున్నారు. ఇప్పుడు నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా మనకి 3.5 feet దాకా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. మొత్తం మనకి యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి, మీరు చూడొచ్చు, అది కూడా గమనించవచ్చు. సో చాలా బాగా వచ్చింది. మనకి ఇక్కడ నార్త్ సైడ్లో మీరు గమనించినట్టు అయితే మనకి ఒకటి ఇండియన్ స్టైల్ టాయిలెట్ కూడా ఒకటి ఇచ్చారండి, ఇది కూడా గమనించవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇంటికి వెస్ట్ సైడ్లో ఈ విధంగా ఒక 15 inches స్పేస్ అయితే వస్తుంది. సో మీరు ఛానల్లో మొదటిసారి వచ్చి ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను ఎప్పుడు మన ఛానల్లో తీసుకొని వస్తున్నాను. ఇది డెప్త్ వచ్చి 60 feet వస్తుందండి. రోడ్ ఫేసింగ్ వచ్చి 30 feet వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు కింది గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకొని వెళ్ళి మనకి లోపల డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు పార్కింగ్ స్పేస్లో ఫాల్ సీలింగ్ అయితే గమనించగలరు. ఈ విధంగా చాలా బాగా వస్తుందండి, ఎక్సలెంట్గా వ్యూ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు మెయిన్ డోర్ ఎక్కడైతే ఉందో ఆ ఎలివేషన్ దగ్గర నేను తీసుకొని వెళ్తున్నాను అండి. ఇది చాలా మంచిగా ఎలివేట్ చేశారు. లైక్ మీరు ఇలా చూడొచ్చు, ఇది యాంగిల్ చేంజ్ అవుతుంది, చాలా బాగా వచ్చింది. గ్రానైట్ ఇచ్చి చాలా
వర్క్మెన్షిప్ అనేది చాలా బాగుంటే తప్ప ఇలా చేయలేరు. ఐడియాస్ కూడా రావాలి. అదేవిధంగా కంప్లీట్ కూడా చేయాలి పర్ఫెక్షన్ తోటి. ఇక్కడ మీరు మెయిన్ డోర్ కూడా గమనిస్తే చాలా వైడ్గా వచ్చి చాలా బాగా వస్తుంది. డబుల్ సైడ్ డోర్ అయితే వస్తుంది. మీ చాయిస్ ప్రకారం ఎలా కావాలంటే అలా పెట్టించుకోవచ్చు. ఇంటి లోపలికి రాగానే ఒక మంచి మక్రానా కైండ్ ఆఫ్ మార్బుల్, చాలా మంచి వైట్ వైబ్రెన్సీ అనేది ఎక్కువ ఉన్నది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మంచి డిజైన్స్తో పాటు చాలా బాగా వస్తుందండి, అది కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి విండో అనేది ఈ విధంగా 4x4 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుందండి, మీరు అది కూడా గమనించవచ్చు. మొత్తం ఫోటో ఫ్రేమ్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే వుడ్ వర్కింగ్ అయితే ఫినిష్ కాలేదు, కానీ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే వస్తుందండి. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే నార్త్ సైడ్ మిడ్ సైజ్ డోర్ అయితే పెట్టుకోవచ్చు. మొత్తం టేక్ వుడ్ అండి, యూజువల్గా టేక్ వుడ్ అందరూ పెట్టారు, కానీ ఇక్కడ టేక్ వుడ్ అయితే వచ్చింది, మీరు అది కూడా గమనించవచ్చు. నేను ఇప్పుడు మీకు డైనింగ్ రూమ్ చూపించి, కిచెన్ పూజా రూమ్ చూపించి, మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతుందో అది కూడా నేను మీకు చూపిస్తానండి. ముందుగా మీరు గమనిస్తే మనకి పూజా రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది, మీరు చూడొచ్చు. పూజా రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది, చాలా బాగా వచ్చింది. ఒకరు కూర్చొని పూజ చేసుకునే స్పేస్ అయితే వస్తుంది. ఓపెన్ కిచెన్ ఈ విధంగా చాలా స్పేస్ అయితే మంచిగా వచ్చి, మంచిగా ఒక చిన్న ఫ్యామిలీ ఉన్నంత వరకు కిచెన్ వండుకునేంత వరకు ఈజీగా సరిపోతుంది. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ 2.5x2.5 డైమెన్షన్స్తో మనకి యూపీవీసీ విండో వచ్చింది. చిమ్నీ కోసం స్పేస్ కూడా వచ్చింది. వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఎలక్ట్రిక్ పోర్ట్స్ అయితే ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. ఇది 4x4 డైమెన్షన్స్తో మనకి ఇక్కడ కూడా విండో వచ్చింది. ఫోటో ఫ్రేమ్ ఫినిషింగ్తో పాటు చాలా బాగా వచ్చింది. మొత్తం వుడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, అది కూడా చూడొచ్చు. అదేవిధంగా ఫ్యాబ్రికేటెడ్ వైట్ కలర్ లేయర్స్ వచ్చి లైటింగ్ కూడా ఇచ్చారు, అది కూడా మీరు గమనించవచ్చు. ఫాల్ సీలింగ్లో కూడా మీరు గమనిస్తే మొత్తం మనకి ఈ విధంగా రోప్ లైట్స్ కూడా ఇచ్చి చాలా బాగా లైటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ హాల్లోనే మనకి 6 లైట్స్ వచ్చాయి, మీరు చూడొచ్చు. అది కూడా మొత్తం 6 లైట్స్ వచ్చాయి ఆల్రెడీ. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. మీరు ముందుగా గమనిస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. అన్ని బెడ్రూమ్స్లో ఏ బెడ్రూమ్లో అయినా కింగ్ సైజ్ బెడ్ వేసుకునేంత సైజ్ అయితే వస్తుందని మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కూడా యూపీవీసీ విండో అయితే వచ్చింది, గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఫోటో ఫినిషింగ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇది షెల్ఫ్స్ కూడా మీరు గమనించినట్టు అయితే అల్మారా స్పేస్ కోసము, అదేవిధంగా షెల్ఫ్స్ కూడా వచ్చి పైన కూడా పెట్టుకునేంత స్పేస్ వస్తుంది. హెడ్ రూమ్ పైన ఇక్కడ కూడా మీరు ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా ఇక్కడ ఈ విధంగా వస్తుందండి. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి కామన్ టాయిలెట్ అనేది అయితే ఇండియన్ స్టైల్లో వస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా వాష్ రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. గీజర్ కోసము అన్ని పోర్ట్స్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే ఎక్సలెంట్గా వ్యూ అయితే వస్తుందండి, మీరు చూడొచ్చు. ఎక్సలెంట్గా వ్యూ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ బాత్ కూడా వచ్చిందండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది 5x4 డైమెన్షన్స్తో యూపీఎస్సీ విండో వచ్చింది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ బాత్ అయితే చూపిస్తున్నాను. ఇది విధంగా చాలా స్పేషియస్గా వచ్చిందండి. అట్లీస్ట్ 7 feet/4 feet డైమెన్షన్స్తో వచ్చింది. సో ఇక్కడ నుంచి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే వచ్చిందో అది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి లిఫ్ట్ కూడా ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లో ఉంది. అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఇందాక చూపించాను కదా. సో ఇక్కడ నుంచి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ప్రీమియం కన్స్ట్రక్షన్ అయితే మీరు చూడొచ్చండి. మనకి ఈ ఫ్లోరింగ్ గ్రానైట్ ఏదైతే ఉందో స్టైర్స్కి అది కూడా బ్లాక్, వైట్, సిల్వర్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది. అదేవిధంగా మనకి ఇక్కడ స్టీల్ రైలింగ్ కూడా వచ్చిందండి, అది కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ స్పేస్ మీరు గమనిస్తే మనకి ఫ్లోరింగ్ అనేది ఈ విధంగా గ్రానైట్ యూజ్ చేసి చాలా బాగా వచ్చింది. టైగర్ గ్రానైట్ అంటారు, టైగర్ ఐ గ్రానైట్ అది అంటారు, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మొత్తం ఫినిషింగ్ ఏదైతే వచ్చిందో హ్యాండ్స్ ఎక్కడైతే మనం పెడతామో అక్కడ మొత్తం గ్రానైట్ వచ్చిందండి, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇదంతా గ్రానైట్ వస్తుంది. అదేవిధంగా ఈ పిల్లర్ చూసుకున్నట్టు అయితే ఈ విధంగా వైట్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్స్లో ఈ విధంగా ఫినిషింగ్ అయితే వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా ఫాల్ సీలింగ్ అయితే వస్తుంది. మీరు సెట్ బ్యాక్స్లో కూడా చూసుకున్నట్టు అయితే వాష్ ఏరియా వస్తుందండి. అక్కడ వాష్ ఏరియా వచ్చి ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు. ఇక్కడ ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి
ఈ డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది నేను మీకు అది కూడా చూపిస్తాను. ముందుగా మీకు చూపిస్తే మెయిన్ డోర్ ఇక్కడ కూడా సేమ్ కింద ఎలా వచ్చిందో సేమ్ అదే విధంగా ఫినిషింగ్ అయితే వచ్చింది. డబల్ సైడ్ డోర్ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంటి లోపలికి రాగానే మనకి నార్త్ సైడ్లో ఒకటి మిడ్ సైజ్ డోర్ అయితే వస్తుంది. సింగిల్ సైడ్ ఓపెన్ అయ్యేది లేదా డబల్ సైడ్ ఓపెన్ అయ్యేది ఏదైనా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే సీటింగ్ ఏరియా వరకు చాలా స్పేస్ అయితే బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు లేదా మీ చాయిస్ ప్రకారం ఏదైనా దేవుడి ఫోటో కావాలన్నా కూడా ఓనర్ పెట్టిస్తారు. మీ ఫ్యామిలీ ఫోటో అయినా లేదంటే ఏదైనా ఆల్రెడీ అది మీకు గమనిస్తే ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కూడా ఇచ్చి ఉన్నాయి. సో అది ఆల్రెడీ మనకి ఇంక్లూడ్ చేసి ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే 4 by 1.5 feet డైమెన్షన్స్తో ఒకటి యూపీసీ విండో, అదేవిధంగా ఇక్కడ ఒకటి 5 by 4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వస్తుంది. అదేవిధంగా టీవీ యూనిట్ కూడా ఈ విధంగా ముందే రెడీ చేసి పెట్టారండి. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్పేస్ మొత్తం అట్లీస్ట్ 10 members 12 members కూర్చునేంత సీటింగ్ కెపాసిటీ అయితే వస్తుందండి హాల్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను డైనింగ్ ఇంకా కిచెన్ ఏరియా పూజా రూమ్ కూడా చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ మనకు లైటింగ్ కండిషన్స్ అంబియన్స్ అనేది చాలా బాగా వస్తుంది. పూజా రూమ్ వరకు చూసుకున్నట్టు అయితే పూజా రూమ్లో ఒక పాప బాబు లేదా పెద్దవారు చిన్నవారు కూర్చునేంత స్పేస్ అయితే వస్తుంది. ఈ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా వచ్చాయండి ఇక్కడ, మీరు అది కూడా గమనించవచ్చు. సో నేను ఇప్పుడు మీ కిచెన్ రూమ్లో చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ మనకి ఎల్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది. ఓపెన్ కిచెన్ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టే గ్రానైట్ టాప్ అనేది ఆల్మోస్ట్ 1.5 feet ఒక సైడ్ 2 feet ఒక సైడ్ అయితే వచ్చిందండి. అదేవిధంగా 7 feet హైట్ వరకు టైల్స్ కూడా వచ్చి చిమ్నీ వాటర్ ప్యూరిఫైయర్కి పోర్ట్స్ కూడా ఆల్రెడీ వచ్చి చాలా బాగా వచ్చింది. మన కిచెన్ రూమ్లో కూడా స్టోరేజ్ తగినంతగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఇంకొకటి ఐలాండ్ లాగా ఒక పీస్ అయితే వస్తుంది. ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నపిల్లలు డైనింగ్ కావాలంటే ఇక్కడ చేస్తారు. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి వాష్ ఏరియా కూడా అటాచ్డ్ వస్తుంది. ఈ విధంగా డెప్త్ కూడా చాలా బాగుందండి, ఆల్మోస్ట్ 3.5 feet దాకా వస్తుంది. ఆల్రెడీ గ్రిల్స్ కూడా ఇచ్చి ఉంది. అదేవిధంగా ఇక్కడ సౌత్ సైడ్లో మీరు చూసుకున్నట్టు అయితే 3 by 4 డైమెన్షన్స్తో వాస్తు ప్రకారం చాలా బాగా నార్త్ సైడ్ కంటే తక్కువగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. హ్యాండ్ వాష్ యూనిట్ కూడా మనకి ఇక్కడ వస్తుందండి. 4 by 4 టైల్స్ యూజ్ చేసి ఇక్కడైతే హ్యాండ్ వాష్ యూనిట్ అయితే ఇక్కడ ఇచ్చారు, చాలా బాగా వస్తుంది. డైనింగ్ రూమ్ కెపాసిటీ వరకు వచ్చేటప్పటికి మనకి 6% రెక్టాంగిల్ టేబుల్ లేదా 4 by 4% రౌండ్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ స్పేస్ అయితే వచ్చింది. అదేవిధంగా మనకి ఇక్కడ కామన్ టాయిలెట్ ఉంది. దానికి ఆనుకొని మనకి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా గమనిస్తే ఇక్కడ మనకి ఇండియన్ స్టైల్ కామన్ టాయిలెట్ అయితే వస్తుంది 7 feet హైట్ వరకు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా గ్లాస్ అయితే వచ్చి ఫాల్ సీలింగ్లో కూడా లైట్ వచ్చింది, ఈ విధంగా మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే కింద సేమ్ ఏ సైజ్ అయితే బెడ్రూమ్ వచ్చిందో అదే సైజు మనకి ఇక్కడ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వచ్చింది. 4 by 4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చి చాలా బాగా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే రూప్ లైట్స్ వచ్చి ఫాల్ సీలింగ్ కూడా చాలా యూనిక్గా ఉందండి, చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. నేను ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ అన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి మీకు ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుంది. అన్ని బెడ్రూమ్స్లో 4 bedrooms మనకి కింగ్ సైజ్ బెడ్స్ అయితే వస్తాయి. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా మీరు చూసుకున్నట్టు అయితే ఇక్కడ గమనిస్తే అల్మారా స్పేస్ వచ్చి షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఈ విధంగా మనకి టైల్స్ అయితే వచ్చి చాలా బాగా కనిపిస్తుందండి. 4 by 4 టైల్స్ వచ్చి 2 కలర్ కాంబినేషన్స్తో టైల్స్ అయితే వచ్చి 4 by 10 feet డిఫరెన్స్ 4 by 10 feet డిస్టెన్స్ అయితే వచ్చి చాలా బాగా వచ్చిందండి. చాలా అటాచ్డ్ టాయిలెట్ బాత్ కూడా చాలా బాగా వచ్చింది. నేను మీకు 4 BHK G+1 ఇండిపెండెంట్ హౌస్, ఇది రాంపల్లిలో వస్తుందండి. ఇండిపెండెంట్ హౌస్ అయితే నేను మీకు చూపిస్తూ ఉన్నాను, మీరు చూడొచ్చు. ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా బాగా వచ్చింది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది. మెయిన్ రోడ్ నుంచి కేవలం 100 meter డిస్టెన్స్లో ఉంది. అదేవిధంగా CC రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్స్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ వచ్చి చాలా బాగా వస్తుందండి. ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి 1,85 lakhs కోట్ చేస్తున్నారు. 30 by 60 feet డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చినాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 1,85 lakhs నేను చెప్పినట్టుగా వస్తుందండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ లోన్ కూడా మనకి 80% వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు చూస్తూ ఉంటే నేను తప్పకుండా సైట్ విజిట్ కోసం కాల్ చేయొచ్చు. ఈ ఇండిపెండెంట్ హౌస్
ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. సో వెబ్సైట్లో ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. ఆ వీడియోస్ చెక్ చేసి మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు నచ్చినట్టుగా ఇండిపెండెంట్ హౌస్ చూపించి సైట్ విజిట్ చేయించగలుగుతాను. మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.